ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలుమో, ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును. ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా, ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా. గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే, జర్ర 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 సుత్తు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే, జర్ర 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 ఎగిరిపోలే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. నువ్వు కానీ అబ్బాయిగా పుట్టింటే అప్పుడు తెలుసుకుంటుంది. నేను కుక్కగా అనుకుంటాను కానీ అబ్బాయిగా మాత్రం ఏమి అర్థం చెప్తున్నావు? అబ్బాయిగా పుట్టడం అంటే ఒక శాసనం తెలుసా. ఒక అబ్బాయి పనికి పోకుండా ఇంట్లో ఉంటే ఏం పనికి పోలేదని అడుగుతారు. ఒకవేళ పనికి పోయి డబ్బులు తీసుకొని వస్తే నువ్వు సంపాదించింది ఇదేనా అని అంటారు. ఒక అమ్మాయి వెంటపడి ఇలా చేస్తే నువ్వు చాలా టాక్సిక్గా ఉన్నావు అంటారు. సరే అని కామ్గా ఉంటే నీకు లవ్ చేసేది రాదు, నాకు వద్దని చెప్పి వదిలేస్తారు. సరే అట్టగారని పెళ్లి చేసుకొని వస్తే ఇంట్లో పెళ్ళాం మాట ఉంటే పెళ్ళాం కొడుకు పెట్టుకొని తిరుగుతున్నారు అని అంటారు. మా అమ్మ నేను మా చుట్టాల ఫంక్షన్కి వెళ్ళాను. మా చుట్టాల మెడల అందరి మెడల బంగారం లేదు, కానీ మా అమ్మ మెడల బంగారం లేదు. నేను ఇంటికి వచ్చినాక ఒకటే మాట్లాడాను, అమ్మ నీకు బంగారం మీద ఆశ లేదా అని. నాకు బంగారం కోసం బిడ్డ కొడుకులున్నాక ఇంకెందుకురా బంగారం అని మైండ్ అయితే ఖరాబ్ అయింది. అప్పుడే పిచ్చి వేసినట్టు అయిపోయింది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ అంతా ఇదే. ఒక్క 22 సంవత్సరాలు అచ్చుడితోనే ఇట్లా కష్టపడకపోతే ఇంటికి భారం అవుతాం, అన్నిటికీ భారం అవుతాం. ఎందుకంటే ఈ లైఫ్ నాది. ఎందుకంటే ఇప్పుడు కష్టపడుతున్నాయి కదా, రేపటి రోజు కష్టపడకుండా పని చేసుకొని బతకాలంటే వాళ్ళ మీద ఆధారపడకుండానే బతకాలి. ఇట్లనే పని చేసుకొని ఇట్లనే కష్టపడకుండా బతకాలి. నాకైతే మా తాతలు సంపాదించిన ఆస్తుల్లో అయ్యే సంపాదించిన ఆస్తుల్లో ఏముందంటే సొంతంగా సంపాదించుకుండే బ్రో. అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నా, ఒక్క అబ్బాయికి అయితే 22 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంటికి భారం కాకుండా ఏదో ఒక పని చేసుకుంటే, చదువుకోవాలంటే బాగా చదువుకున్నట్టుంది కానీ అప్పుడు డీజే అవి ఇవని పని కట్టేట వెళ్ళేటండి. చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా, కానీ ఇప్పటి నుంచే కష్టపడేది తెలుస్తుంది. ఇప్పుడు మా బాపును పైసలు అడగాలంటే చాలా రోజులు భయపడుతున్నా. ఎందుకంటే నేను పైసలు సంపాదడానికి ఇంత కష్టపడుతున్నా. మా అయ్య నన్ను ఎన్ని రోజులు దాదినందుకు ఎంత కష్టపడ్డాడో తెలియదు. కానీ ఒక్క నిమిషంలో నేను సంపాదించే పైసా ఇప్పుడు తెలుస్తుంది నాకు పైసా విలువ. రాత్రి పగలు కష్టపడితే అన్నీ చేస్తే ఇప్పుడు తెలుస్తుంది. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ల కాంచెలు అన్నీ తెలుస్తున్నాయి. నేను యూట్యూబ్ ఛానల్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి వీడియోలు పెట్టలే. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఇన్స్టాల్లో పెట్టాను ఫస్ట్ వీడియోలు. ఆ వీడియోలు అయితే సస్పెండ్ అయిపోయింది, అకౌంట్ రిపోర్ట్ కొట్టారు. ఏమైనా తెలియదు, ఇష్యూ వచ్చి అకౌంట్ అయితే పోయింది. ఇప్పుడైతే యూట్యూబ్లో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 350 మంది ఉన్నారు నాకు. ఇప్పుడు ఇది ఎంత కష్టపడుతున్నా అంటే అంత కష్టపడుతున్నాను నేను. కష్టం విలువ తెలుస్తుంది, బాధ్యతలు తెలుస్తాయి. మీ డాడీ పని చేయని పరిస్థితిలో ఉండి తాగుడుకు అలవాటై పని చేయకుండా ఇంట్లో పండుకుంటా చేస్తే ఇప్పుడు తెలుస్తుంది ఫ్యామిలీ సిచ్యువేషన్లో. ఎందుకంటే చిట్టిల కాంచెలు అన్నీ మన మీద పడతాయి. ఒక పెద్ద కొడుకు లైఫ్ అంటే చిన్న కొడుకు కన్నా సీన్ ఉండదు. ఎందుకంటే చిన్నోనికి అన్ని కేరు, పెద్దోనికి అయితే ఎవ్విలు. ఎందుకంటే చిన్నోడు ఎట్లనో ఎట్లనో చదువుకోవచ్చు, కానీ పెద్దోడు ఫ్యామిలీని చదవాలి కాబట్టి ఎంతో కష్టపడతాడు. ఎందుకంటే నా లైఫ్లో మా ఇంట్లో నేను పెద్ద కొడుకును. మా అయ్య చిన్నప్పటి నుంచి నన్ను ఇట్లనే చదువుకున్నాడు, కానీ ఒక్క నిమిషంలో సుతం నన్ను ఒక్క మాట అనలే, ఒక్క దెబ్బ కొట్టలే. ఎందుకంటే నేను గదాల కొడుకుని మా అయ్యకు. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన.
ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేసి ఎంతోమంది అన్న నీకు వీడియోలు శాత కావు, నీకు వీడియోలు ఎందుకు, లైఫ్ అంతా వీడియోలకు ఎందుకు పెడుతున్నావు, పని చేసుకోవచ్చు కదా, ఏదో ఒక పని చేసుకో కదా, నీకు చదువు అంటే చదువు నీ బుర్రకు ఎక్కలేదు కదా. ఎంతోమంది చులకన చేసినారు, ఎంతోమంది ఏలం చేసినారు, ఎంతోమంది తిట్టినారు, ఎంతోమంది చులకన చేసినారు. ఏంతో ఏమవుతుందిరా, ఇట్టనే ఉంటాడు ఈయన బతుకు మొత్తం ఇంతే. మా దోస్తులు అందరూ ఎంజాయ్ చేస్తే నేను పైసా కోసం పరుగులు తీస్తున్నా. పైసా పైసా అని పోతూనే ఉన్నా. నాకు ఇప్పుడు తెలుస్తుంది పైసా విలువ ఏదంటే, అయ్యా ఒక్కసారి సంపాదించినప్పుడే ఇప్పుడు తెలుస్తుంది నాకు పైసా విలువ. మాకు 2 లక్షలు అప్పు ఉంది, అది ఎలా కట్టాలో ఆలోచించుకుంటా టెన్షన్లు పడుకుంటా. నా ఫ్యామిలీ సిచ్యువేషన్లు ఏవి బాగలేవు. ఎందుకంటే ఒక్క మిడిల్ క్లాస్ పోరాడే కష్టపడాలి. ఇంటికి పెద్ద కొడుకు అంటేనే పెద్ద దిక్కు ఉండాలి, పెద్ద దిక్కు లెక్క ఉండాలి ఇంటి కొడుకు అంటేనే. ఎందుకంటే నా లైఫ్లో ఎన్నో స్టార్ట్ మూమెంట్ చూసిన, నా లైఫ్లోకి వెళ్ళి ఎంతోమంది మోసం చేసి వెళ్ళిపోయినారు, ఎన్నో చేసినారు. ఆఖరికి అందరికీ చులకన అయిపోయినా. ఇప్పుడు కష్టపడుతున్నా. నా కష్టంతో అందరికీ బుద్ధి చెప్పాలని ఈ వీడియోలు స్టార్ట్ చేసిన. నాకు సపోర్ట్ రాపోయినా ఇంకా నేనైతే వీడియోలు కొడుతూనే ఉంటా, వీడియోలు చేస్తూనే ఉంటా. ఇటువంటి వీడియోలు కావాలంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్. ఈ సమాజంలో నిన్ను ఎంత కష్టపడుతున్నా అంటే అంత కష్టపడుతున్నా. కొంత దుంపెట్టుకోలేదు. నా సొంత వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి వీడియోలు తీయాలని సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే నా సొంత లైఫ్ ఎవ్వరికి రావద్దు అనుకుంటున్నా. బట్టల కాంచాలి, చెప్పుల కాంచాలి, నా బండి ఈఎంఐ కాంచాలి, నా ఫోన్ ఈఎంఐ కాంచాలి, అన్నీ నేనే కట్టుకుంటా. ఎందుకంటే నేను కష్టపడుతున్నా. ఇప్పుడు బాబుని అడిగితే భయం అవుతుంది. బాబు ఏం నుంచి వేస్తాడు, డాడీ ఏం నుంచి వేస్తాడు అని. ఎందుకంటే మా అయ్య నాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు రాకుండా చూసుకున్నాను. నా చిన్న దెబ్బ రాకుండా నేను అడిగినవన్నీ కొనిచ్చాడు. కానీ ఇప్పుడు అడిగితే బండి ఫోన్ అడిగిందనుకో, ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళరా తండ్రి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు అవన్నీ డ్రీమ్. ఇప్పుడు కష్టపడి నేనైతే తెచ్చుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను నా చుట్టాల ముంగట చులకన అయిపోయినా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పోరండి కదా, నాకు డబ్బు లేదు, ఆస్తి లేదు. నా తాతలు సంపాదించిన ఆస్తులు లేదు, నా అయ్య సంపాదించిన ఆస్తులు లేదు. ఓన్లీ నా సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను నమ్ముతున్నా నా లైఫ్లోకి వచ్చే నా పిల్లకు, నా పిల్లానికి ఈడు పిల్లాన్ని దాదగలడా అంటారు. దానికి చిన్న కష్టం రాకుండానైతే దాదుకోవడం. నా పిల్లాన్ని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అది అంటది ఈడెప్పుడు పని అని తిరుగుతాడు, నన్ను ఏడ చూసుకుంటాడని. ఎందుకంటే నా పిల్లల కోసం నేను కష్టపడతాను. రేపటి రోజు నా లెక్క అది కష్టపడద్దు, నా పిల్లల చూద్దాం నా లెక్క కష్టపడద్దు అని ఆలోచించుకుంటూ కష్టపడుతున్నా. ఒక యూట్యూబర్ అయి నేను ఒక చిన్న యూట్యూబర్ నుంచి పెద్ద యూట్యూబర్ కావాలని కళలు ఎన్నో కన్నా. నాకైతే చిన్న డ్రీమ్ ఉంది. ఇమ్రాన్ అన్ననే గంత పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. నేను కాలేనా? నేను ఒక మిడిల్ క్లాస్ పోరని నేను కాలేనా? నాకు చిన్న డ్రీమ్ ఉంది. పర్సన్ బాయ్స్ టీమ్ అంటే నాకు ఇష్టం. వాళ్ళతో ఒక్క ఫోటో దిగి నా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవాలని, ఒక్క వీడియో వాళ్ళతో తీయాలని ఆశ. కానీ ఒక మిడిల్ క్లాస్ పోరనికి అది పాసిబుల్ కాదు. కలవాలన్నా కానీ పర్మిషన్ కావాలి ఇమ్రాన్ అన్నను. ఎందుకంటే నాకు ఏదన్నా ఉంటే నాకు అల్లు అర్జున్ అన్న అంటే పిచ్చి. ఇంకా అల్లు అర్జున్ అన్న బిగ్ ఫ్యాన్. ఇంకా నేను అల్లు అర్జున్ అన్న గురించి ఏమన్నా చేయగలను. నాకు పర్సన్ బాయ్స్, ఇమ్రాన్ అన్న, టీమ్ అన్న, బబ్బు అన్న అందరు ఇష్టమే. వాళ్ళతో ఒక్క ఫోటో దిగి నా వాల్పేపర్ అయినా ఏదైనా మీ లెక్క నేను యూట్యూబర్ కావాలని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ సపోర్ట్ లేదు. ఒక 300 వీడియోలు పెట్టుడుతో 3000 వీడియోలు పెట్టుడుతో సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ వచ్చినాక కొన్ని రోజులు మంచిగా ఉంది. కొన్ని రోజుల తర్వాత రీచ్ మంచిగా వచ్చింది కదా, నాకు ఒక 50,000 పెట్టి ఫోన్ తీసుకున్నాం. ఫోన్ తీసుకున్నతోనే ఎవరికి అలవాటు అయ్యో కానీ అకౌంట్ అయితే సస్పెండ్ అయిపోయింది. ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ నా మీద పగుంటే నా దగ్గరికి వచ్చి చూపెడతారు. నా అకౌంట్లో జోలికి ఎందుకు వస్తున్నారా? నా గురించి ఇప్పుడు ఇన్స్టా ఫ్యామిలీ దూరం చేసినారు.
ఇప్పుడు నాకు ఒక్కటి గుర్తుకొచ్చింది, ఎన్ని దెబ్బలు తాకితే నాకు అన్నీ తెలుస్తాయని. ఇప్పుడు దోస్తానా గురించి తెలిసింది, అన్నిటి గురించి తెలిసింది. కష్టపడుతున్నా. నా ఏజ్లో ఉన్నప్పుడు నా దోస్తులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కష్టపడుతున్నా. ఇప్పటికీ నమ్ముతున్నా, ఇప్పుడు కష్టపడుతున్నా రేపటి రోజులన్నా హ్యాపీగా ఉంటా అని.